మీరు అక్కడ జరుగుతున్న మరి అవకతవకల్ని అధిగమించి విజయవంతంగా ప్రజలకు మరి ఏ రకాలుగా ఇస్తూ ఉన్నారు? దాంట్లో పింక్ కార్డు, ఎల్లో కార్డు, అంత్యోదయ మరి దానికి సంబంధించి రకాలు ఏమున్నాయి? మరి డీలర్లు ఎందుకని ఇంకా ఒకవేళ వాళ్ళకి గౌరవ వేతనం లేకపోవడము, మరి ఆరోగ్య సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించిన డీటెయిల్స్ మరి చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి రాకముందుకు మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎవరైతే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉన్నారో కానీ, ప్రభుత్వ పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో కానీ, రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి అధ్యక్షుల్ని కానీ, రాష్ట్ర అధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు అందరినీ పిలిపించుకొని మేనిఫెస్టోలో చెప్పారు. అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకంటే రాష్ట్ర అధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు అందరూ కలిసి మాకున్నటువంటి సమస్యలు ఇవి అని వాళ్ళకి చెప్పినప్పుడు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఏమని ప్రకటించింది? మీకున్న సమస్యలన్నీ తీరుస్తాం. దాంట్లో ముఖ్యంగా కింటాకు ఏదైతే కమిషన్ ఉందో 300 ఇవ్వడంతో పాటు గౌరవ వేతనం ఖచ్చితంగా డీలర్లందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని ప్రకటించింది. దాన్ని ఇస్తామని ఖచ్చితంగా చెప్పింది. దాంట్లో భాగంగానే రీసెంట్గా సెప్టెంబర్ 24వ తారీఖు ఈ పటాన్ చెరువులో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల సమావేశం జరిగినప్పుడు మన పటాన్ చెరువు ఎమ్మెల్యే గారు గౌరవ మహిపాల్ రెడ్డి గారు మా గౌరవ అధ్యక్షునిగా, రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకున్నప్పుడు ఆయన చెప్పాడు, మీ సమస్యలన్నీ తీర్చే బాధ్యత మాదని. దాంతోపాటు వాస్తవంగా గ్రామాలలో సమస్యలు ఏమని ఉంటాయంటే డీలర్లకు కొన్ని గ్రామాలలో స్వతహాగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. స్వతహాగా ఒక బియ్యం వేసుకోవడానికి కానీ, లేకుంటే ఏదైనా ఈ పౌర సరఫరాల ద్వారా వచ్చినటువంటి ఏదైతే బియ్యం కానీ, చక్కెర కానీ, కిరోసిన్ వస్తే కిరోసిన్ కానీ, ఏవైనా సరే వాటన్నిటిని ఒక దగ్గర ఒక రూమ్లో పెట్టుకొని నెల వచ్చేసరికి ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. దానికి ఎక్స్పెండిచర్ అంటే ఆ రూమ్కి ఒక 1000 రూపాయలు, 2000 కిరాయి కట్టడం కానీ, ఒక పర్సన్ని పెట్టుకోవాల్సి వస్తుంది బియ్యం ఇవ్వడానికి ఖచ్చితంగా. ఇదంతా మళ్ళీ కమిషన్ అంటే తక్కువ వస్తుంది. ఒక పర్సన్ని పెట్టుకోవాలి, ఒక 2000, 3000 కిరాయి పెట్టుకొని ఒక రూమ్ను మెయింటైన్ చేయాలి. కొన్ని గ్రామాలలో సరే గ్రామంలో ఉన్న పెద్దలు వాళ్ళందరి సహకారంతో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ కానీ, స్కూల్స్ కానీ, లేకపోతే ఏదైనా గ్రామ పంచాయతీ కానీ ఉంటే సహకరిస్తే దాంట్లో కొంతమంది అక్కడుండి రైస్ ఇస్తున్నారు. కానీ మిగిలిన ప్రదేశాలలో మాత్రం ఖచ్చితంగా ఒక కిరాయి కట్టడం కానీ, ఒక మనిషిని పెట్టుకోవడం కానీ దానికే అయిపోతుంది. రేషన్ డీలర్లకు వచ్చేటటువంటి కమిషన్ మొత్తం దానికే పోతుంది. ఇక మిగిలేదు ఏముండట్లేదు. దాంట్లో భాగంగానే ఖచ్చితంగా 5000 గౌరవ వేతనం కానీ, కింటాకు 300 కమిషన్ ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్ వచ్చింది. 300 రూపాయల కమిషన్ వచ్చింది. అది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సన్నబియ్యం ఇస్తామని చెప్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. అది ఏ విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా పండేటటువంటి పంటలు ఏవైతుందో మనం మినిమం సపోర్ట్ ప్రైస్ కింద కేంద్రానికి ఇవ్వకుండా మన రాష్ట్రంలోనే ఉంచి వాటిని పౌర సరఫరాల ద్వారా, రేషన్ డీలర్ ద్వారా పంపిణీ చేస్తామంటున్నారు. అది ఒక మంచి శుభపరిమాణం. దాంతోపాటు అన్ని వస్తువులు పౌర సరఫరాల ద్వారా ఇచ్చేటటువంటి చక్కెర కానీ, మన గోధుమలు కానీ, ఇంకా కిరోసిన్ కానీ ఇవన్నీ ఇస్తే బాగుంటుందనేది మా ప్రధానమైన డిమాండ్. అయితే రాము, మరి ఇన్సూరెన్స్ కూడా 10 లక్షలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరి తూకం కొలిసే వే బ్రిడ్జీలు అంటే పెద్ద పెద్ద వెహికల్స్లో వచ్చినప్పుడు ఆ వ్యాన్లని తూకం చూసే వే బ్రిడ్జీలు ప్రత్యేకంగా మృతి చెందిన డీలర్ల కుటుంబాలకి రేషన్ దుకాణాలు కేటాయించడం. అంటే గతంలో సింగరేణి అయినా కానీ, లేదంటే కేటీపీఎస్ కానీ కొన్ని వాటిలలో వారసత్వంగా మరి ఒకవేళ వాళ్ళ నాన్న ప్రమాదంలో చనిపోతే ఆ నష్టపడితిని పూర్తి చేయడానికి వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ కొడుకుగా, వాళ్ళ కూతురుగా, లేకుంటే వాళ్ళ భార్యగా ఆ డీలర్ షాప్ని లేదనంటే ఆ దాంట్లో పనిచేస్తున్నాం ఏదైతే సింగరేణి కావచ్చు, ఈ డీలర్ షాప్కి సంబంధించి దాంట్లో కంపేర్ చేస్తూ అక్కడైతే ఏ విధంగా అయితే వాళ్ళ కుటుంబాలకు ఇస్తూ ఉన్నారో, ఈ ఒకవేళ ఆ డీలరు చనిపోతే వాళ్ళ కుటుంబంలో పెద్దలు ఎవరైతే ఉంటారో, మరి కూతుర్లున్నా, కొడుకులున్నా, లేదంటే భార్యకైనా ఆ డీలర్ షాపు ఇస్తామని చెప్పేసి ఈ అన్ని డిమాండ్లని పరిష్కరిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. దానికి సంబంధించి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పారు. మరి వీళ్ళు గౌరవ అధ్యక్షులుగా గూడెం మహిపాల్ రెడ్డి గారిని పటాన్ చెరువు ఎమ్మెల్యే గారు మరి వాళ్ళు పరిష్కరిస్తామని చెప్పారంట. మరి గతంలో చాలా వార్తలు వచ్చినాయి. ఈ వార్తలు వచ్చినప్పటికీ మరి వీళ్ళ బాధ వినేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మరి పట్టించుకోవడం లేదు ప్రభుత్వం అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఎందుకని ప్రభుత్వం ఇంకా పట్టించుకోవడం లేదు అనే అంశంలో కూడా ఇంకా చూడాల్సింది ఉన్నది. ఈ డీలర్ల సమస్యల మీద జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి మీటింగ్లు కూడా పెట్టి ఉన్నారు. దీంట్లో ఈ దృశ్యంలో
మీరు చూస్తున్న సీన్లో మరి నల్లగొండకు సంబంధించిన కలెక్టర్ గారు ఉన్నారు, డీలర్ల సంఘాలకు సంబంధించిన ఎవరైతే మరి నాయకులు ఉన్నారో వివిధ జిల్లాలకు సంబంధించి సార్ మరి మా గోడు ఇది, మా గౌరవ వేతనము మరి ప్రభుత్వం పెంచుతామని చెప్పింది, ఒకసారి మరి మా బాధలు కూడా వినండి అని చెప్పేసి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తూ మరి ఆ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న అంశాలు ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అధ్యక్షులు మరి ప్రత్యేకంగా జిల్లాల అధ్యక్షులు కూడా వాళ్ళ సమస్యల్ని విన్నవిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరి గతంలో అసెంబ్లీ కేంద్రంగా మాట్లాడిన అంశాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ దృష్టి కూడా పోయినది. మరి రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల సమావేశం కూడా మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా డీలర్లు వాళ్ళు సమావేశం అయ్యి మరి ప్రభుత్వానికి విన్నవించిన ఈ దృశ్యంలో చూడవచ్చు. మరి అసెంబ్లీ కేంద్రంగా గూడెం మైపాల్ రెడ్డి గారు రాష్ట్ర డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. మరి వాళ్ళ సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పేసి నిండు అసెంబ్లీలో మాట్లాడిన దృశ్యాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఇస్తాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న ప్రజా పంపిణీ రేషన్ డీలర్లకు 5,000 గౌరవ వేతనం ఇస్తాం అధ్యక్ష. ఇక తెల్ల రేషన్ కార్డులపై ఇక నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తాం. ఇది అంటే గౌరవ వేతనం డీలర్లకి 5,000 ఇస్తాము. తెల్ల రేషన్ కార్డులు అంటే పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో మాట్లాడారు. మరి సన్న బియ్యం అంశం ఎందుకు వచ్చింది అని అంటే గతంలో కేసీఆర్ గారు మరి పిల్లలకి గురుకులాలకి సన్న బియ్యం ఇద్దాం అంశం మీద మేము సన్నగా ఉన్నాము కానీ మీ సన్న బియ్యం ఇస్తాం, సన్నగా ఉన్నప్పటికీ సన్న బియ్యం ఇస్తాం, మరి దొడ్డు బియ్యాన్ని దానివల్ల ఒక ప్రోటీనా లేకుంటే వాటికి సంబంధించి కొన్ని లోపాలు ఉన్నాయి, సన్న బియ్యం ఇస్తే పిల్లలు మంచిగా తిని చదువుకొని పుష్టిగా తిని చదువుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది అనేది కూడా గతంలో ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన హామీని మరి దాన్ని బట్టబయలు చేస్తూ మరి వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందరకు వచ్చింది. మరి ఎంతవరకు వచ్చినాయి, నిజంగా పౌర సరఫరాలు సరిగా నడుస్తున్నాయా లేదా, మరి డీలర్ల సమస్యలు తీరాలంటే ప్రభుత్వం దృష్టికి మరి ఇంకా డిమాండ్లు ఎందుకు పోలేదు, ఒకవేళ పోయినా కానీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు, మరొకసారి రాముని అడిగే తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఉన్న అధ్యక్షులు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ లేకుంటే రాష్ట్ర అధ్యక్షులు కానీ అందరూ కలిసి ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలందరినీ దానికి పిలిచారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కానీ కోమటిరెడ్డి గారి అందరినీ పిలిచారు. ఖచ్చితంగా సమస్య పరిష్కరిస్తామని చెప్పినారు, మేనిఫెస్టోలో ప్రకటించారు. చెప్పడమే కాకుండా దాన్ని ఖచ్చితంగా అమలుపరుస్తామంటున్నారు. ఖచ్చితంగా డీలర్ల సమస్యలు తీర్చాలి, గౌరవ వేతనం 5,000 ప్రకటించాలి, దాంతోపాటు 300 రూపాయలు కింటాకు కమిషన్ పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కమిషను కిరాయిలకు ఒక పర్సన్ పెట్టుకొని ఆయనకి ఇచ్చే డబ్బులకే సరిపోతుంది. ఇక డీలర్లకు మిగిలేదు ఏమి ఉండట్లేదు. ఇప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తంబు వచ్చింది, ఈపీఓస్ మిషన్ వచ్చింది. మిషన్ రావడం వల్ల 1 కేజీ బియ్యం కూడా గ్రామానికి ఎక్కువ రావడానికి ఆస్కారం లేదు. దాంతోపాటు వెయిటేజ్ ఎట్లా చేస్తున్నారు, గుండుగుత్తగా వేస్తున్నారు వెయిటేజీ. అంటే 50 కిలోల బస్తాలల్లో ఎవరైతే అమాలి ఉన్నారో వాళ్ళు బస్తా గుంజినప్పుడు బియ్యం పోవడం, కొంత బస్తా తూకం తక్కువ రావడం, అట్లా ఒక 40-50 క్వింటాలు వేసుకున్నప్పుడు దాదాపుగా 20-25 కిలోల వరకు కొంత తరువు వస్తుంది. ఆ తరువు కూడా డీలర్ల మీదనే పడుతుంది. ఇవన్నీ సమస్యలే, ఇవన్నీ తీరుస్తామని ప్రభుత్వం చెప్పింది, ఇవన్నీ తీర్చాలి ఖచ్చితంగా. రేషన్ డీలర్లను రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లందరినీ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో హామీ దాని ప్రకారం అందరి సమస్యలు తీర్చాలి ఖచ్చితంగా. పేదలకి ఆపన్న హస్తము మరి పౌర సరఫరాల సంఘం ఏదైతే ఉంటుందో మరి పీడిఏ సిస్టమ్ ద్వారా మరి అత్యంత పేదలకు కూడా వాళ్ళకి కేజీ బియ్యము ₹1 ఇస్తూ ఉన్నారు. ఒకవేళ కుటుంబంలో 5-4 కంటే ఎక్కువ ఉంటే కూడా ఫర్ కేజీ ₹1 క్రితం లెక్కనే వాళ్ళు సుమారు 30 నుండి 35 కేజీల దాకా ఇచ్చే అవకాశం ఉన్నది. ఏదేమైనప్పటికీ డీలర్లకి సరైన గౌరవ వేతనం ఇస్తే వాళ్ళు ఎలాంటి అవకతవకలు చేయకుండా మోసాలు చేయకుండా కూడా పేదలకి అత్యంత పేదలకి మారుమూలల గ్రామంలో వాళ్ళకి నిజంగా న్యాయం జరగాలి అని అంటే వాళ్ళ ప్లేట్లోకి ఒక బువ్వ రావాలి అని అంటే అందరికీ సావధానంగా సానుకూలంగా మరి న్యాయబద్ధంగా వాళ్ళ హక్కుల ప్రకారమే వాళ్ళకి రావాల్సిన పౌర సరఫరాలు నిత్య అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి అప్పుడే అందుతాయి.
ఒకవేళ డీలర్లకే సరిగా వేతనం లేకపోతే మరి వాళ్ళు ఒకవేళ ఇచ్చేది లేక మళ్ళీ ఆ పేదల్ని కడుపు కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది కనుక ప్రభుత్వ పౌర సరఫరాల సంఘము ఆ కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పంచాయతీరాజ్ శాఖ కావచ్చు మరి ప్రత్యేకంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మరి వాళ్ళకి ఈ బియ్యం ఇచ్చేటప్పుడు లేకుంటే కిరోసిన్ ఇచ్చేటప్పుడు వాటిలలో ఆ డస్ట్ ఫామ్ అయ్యి కూడా శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. ఒకవేళ రవాణా చేసేటప్పుడు కూడా కొంతమంది చనిపోతూ ఉంటారు. వాళ్ళకి ప్రమాద బీమా కూడా ఇన్సూరెన్స్ కూడా లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి కేవలం 3,000తోటి 2,000తోటి సరిపెడితే ఈ రోజులలో మరి ధరలు ఎక్కువ పెరుగున్నాయి కనుక మరి ఆ ధరలు పెరిగిన దానికి వాళ్ళకి పూట గడవడం లేదు. పూట గడవకపోతే ఆ రేషన్ షాపుని నడిపే పరిస్థితులలో లేరు కనుక వాళ్ళ గౌరవ వేతనం పెంచాలి, వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాలి. మరి ప్రత్యేకంగా ప్రభుత్వం ఈ డీలర్ల యొక్క వాళ్ళ బాధలు మరి వాళ్ళ సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాలని కూడా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుతున్నట్టు మరి డీలర్ల సంఘానికి సంబంధించిన నాయకుడు మరి రాము గారు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎన్ఐన్ మీడియా అవి ఏ సమస్య అయినా పేదల సమస్య అయినా మరి ప్రత్యేకంగా ప్రభుత్వ సమస్యలైనా మరి ఏదేమైనా అవినీతి అక్రమాలున్నా ఎక్కడైతే ఈ లోటుపాట్లు ఉన్నాయో ఎక్కడైతే సమస్య ఉంటుందో మీ తరపున ఎన్ఐన్ మీడియా గొంతెత్తి మరి మీ తరపున ప్రశ్నిస్తుంది. అదేవిధంగా మీ సమస్యలకి పరిష్కార మార్గాన్ని కూడా చూపెడుతుందని చెప్పేసి ఎన్ఐన్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.